యోబు గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. ఆమేన్. మనం చదివినటువంటి యోబు గ్రంథము 5వ అధ్యాయం 12వ అధ్యాయము 5వ వచనం. దీనిలో ముఖ్యమైన మాట 3వ లైన్లో ఉంది. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. ఆమేన్. ఏం జారే వారి కోసం? కాలు జారు వారి కొరకు. కాలు జారటం అంటే ఏంటో వయసు వచ్చినటువంటి జ్ఞానపూర్ణులకు అందరికీ తెలుసు. ఎవరి కొరకు తిరస్కారము కనిపెడుతుంది? గట్టిగా జారు వారు కొరకు. మన ధ్యానాంశం 4 జారుడు మెట్లు. అందరు చెప్పండి. 4 జారుడు మెట్లు. అందరు చెప్పాలి. 4 జారుడు మెట్లు. మీ పక్కన వాళ్ళు చెప్పండి. 4 జారుడు మెట్లు. ఎన్ని మెట్లు? 4. మనం చిన్నప్పుడు ఏంటి కానీ ఇప్పుడు కూడా జారుడు బల్ల మీద ఎక్కి జారుతూ ఉండేవాళ్ళం. అది ఆట. ఏంటది? అది ఆట. ఇది బ్రతుకు. కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెడుతుంది. మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 5వ వచనం. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నాకు కాలు జారలేదు. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని నా నడకలను అంటే నా బ్రతుకును నేను స్థిరపరచుకున్నాను. అందుకనే నీ మార్గముల యందు చెప్పండి. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. ఆమేన్. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నా నడకను స్థిరపరచుకున్నాను. ఎందుకోసం స్థిరపరచుకున్నాను? కాలు జారకుండా ఉండటానికి. ఆమేన్. కాలు జారిన వాళ్ళంతా స్తోత్రం అనబాకండి, లేనిపోయింది. మనిషి 3 రకాలు జారినా సరే తెచ్చుకోవచ్చు, కానీ 2 రకాలు జారితే మాత్రం తెచ్చుకోవటం కాదు, బతకటం కూడా కష్టమే. కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పరిస్థితుల్లో మనము జారిపోతూ ఉంటాం. ఎలాగూ అనంటే దేవుడు మనకి కొన్ని అవయవాలు ఇచ్చారు. మన శరీరంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఒక వాహనంలో ఇంజిన్ ఉన్నట్టు, టైర్లు ఉన్నట్లు, గేర్లు ఉన్నట్టు, ఏదేదో ఉన్నట్టుగా వాటి పని అవి చేసుకుంటూ పోతే వాహనం రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. దానిలో ఏది వాంటింగ్ వచ్చినా, ఏది వీక్ వచ్చినా సరే వాహనం నడపటము చాలా కష్టమైన పరిస్థితి. అందుకనే జారిపోకుండా ఉండటానికి నేను నీ మార్గమును నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. దగ్గర అందుబాటులో పెట్టుకుని మైకు. నీ మార్గములు యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. ఎవరి మార్గం అందు? దేవుని మార్గములు యందు. తాతగారి మార్గం కాదు, అమ్మగారు నాన్నగారి మార్గం కాదు. దేవుని మార్గములో నీ ఎదుట నేను నడుచున్నట్లు నా నడకలను ప్రవర్తన నేను స్థిరపరచుకున్నాను. స్తోత్రం. మనిషి జారిపోకుండా పడిపోకుండా ఉండాలంటే చేయవలసిన ప్రధానమైన కర్తవ్యాలు 4. దానిలో ముఖ్యమైనది మొట్టమొదటి చదువుదాం. కీర్తనల గ్రంథంలో 40వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, సహనంతో కనిపెట్టాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబులో నుండి
ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి అది నా అడుగులు స్థిరపరచు. అమ్మా, జారిపోకుండా మనిషి ఏం చేయాలి అని అంటే, మన చిన్నతనంలో పల్లెటూళ్ళలో మనం చాలామంది పుట్టి పెరిగాం. మనం పెరిగినటువంటి ఊళ్ళో వాతావరణంలో సీసీ రోడ్లు కానీ, అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్లు కానీ, మరి ఇంకా పకడ్బందీ రోడ్లు ఉండేవి కాదు. వేసవకాలం వస్తే నల్లమట్టి తెచ్చి పోసేవాళ్ళు బజార్లు అంటారు, వీధులు అనేవాళ్ళు. అట్లా ఆ మట్టి తెచ్చి పోస్తే 2-3 వర్షాలు వచ్చేసరికల్లా అది మోకాళ్ళలోతు కాళ్ళు వెళ్తూ ఉండేవి. నెక్స్ట్ ఇయర్కి, వచ్చే సంవత్సరానికి ఆ మట్టి అంతా అణిగిన తర్వాత చిన్న వర్షం పడినా సరే జారిపడే పరిస్థితి ఉండేది. అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే మా పెద్దవాళ్ళు, ఏలు గుచ్చి నడవరా బాబు అనేవాళ్ళు. చెప్పండి, ఇప్పుడు తెలుసా గుచ్చి నడవటం అంటే? ఎదర ఏళ్ళు గుచ్చి నడిస్తే మనిషి పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అందుకనే పెద్దవాళ్ళు నేర్పించేవాళ్ళు, గుచ్చి నడువు అని. తెలుసా నీకమ్మా? నీకు తెలియదు, నేర్చుకు వెళ్ళి ఇప్పుడు. గుచ్చి నడువు అనేవాళ్ళు. అలా గుచ్చి నడవటం వల్ల కాళ్ళు ఏళ్ళు నొప్పులైతే వచ్చాయి కానీ పడే అవకాశం తక్కువ. 3 రోజుల తర్వాత వేసిన అడుగులుగా మారాయి. అప్పుడనే వాళ్ళు అడుగులు పడ్డే పర్లేదు జారం. అది నేల, అది మట్టి, అది రోడ్డు. నేను జారి పడకుండా ఉండటానికి నీ బండ మీద నా పాదములు స్థిరపరిచాను. స్తోత్రం. ఇశ్రాయేలుకు బండయు మేపెడువాడు ఆయనే. ఇశ్రాయేలు వెంబడించినటువంటి బండ అని రాయబడింది. ఆమేన్. ఈ బండతో మాట్లాడమని ఒకసారి అన్నారు, మరొకసారి ఈ బండను కొట్టు అన్నారు. ఒకసారి మాట్లాడమన్నప్పుడు కొట్టాలన్నప్పుడు కొట్టాడు, అంతే. బండ ఇది దేవుని ప్రజలను నడిపించినటువంటి బండ, మనకి దప్పిక తీర్చే బండ, పరలోకానికి తీసుకెళ్ళే మార్గమైన బండ. బండ లేకపోతే మన ఇళ్ళు లేవు, బండ లేకపోతే రోడ్లు లేవు, బండ లేకపోతే జీవనమే లేదు. ఆ బండలు ఉన్నబట్టే ఇలాంటి కాంక్రీట్ భవనాలు మనం కట్టుకోగలుగుతున్నాం, దీంట్లో ఉండగలుగుతున్నాం. ఆమేన్. ఆ బండను ముక్కలు చేసి రకరకాలుగా వాటిని మలచడం ద్వారానే ఈరోజు ఉపయోగంలోకి వచ్చింది. నడిసే రోడ్లు కానీ, మరి నివసించేటువంటి కట్టడాలు కాంక్రీట్లు కానివ్వండి, దీని ద్వారా వస్తున్నాయి, బండ ద్వారానే వస్తున్నాయి. అది నల్ల బండే కావచ్చు, తెల్ల బండే కావచ్చు, ఎర్ర బండే కావచ్చు, రకరకాల బండలు తీస్తారు రాజస్థాన్లో. వాటిని ఏమన్నారంటే ఫ్లోరింగ్ బండలు అన్నారు. ఈ బండం ఫ్లోరింగ్ బండలు, అదే మార్బల్ రాజస్థాన్. అలాగే ఇటు రాయలసీమ చూస్తేనేమో పాలిష్ రాయి, పేరేచరాలు చూస్తేనేమో పాలిష్ రాయి రాళ్ళు. ఇలా రకరకాలుగా ఏదైనప్పటికీ బండ, క్రీస్తు అనేటువంటి బండ మీద ఎప్పుడైతే నీ బండ మీద నా పాదములను స్థిరపరిచావు, ఈ బండ మీద ఉన్నంతసేపు ఉన్నంతకాలం ఏ మనిషి కూడా కాలు జారే అవకాశాలు తక్కువ. ఆమేన్. బండ మీద ఉన్న వాళ్ళంతా హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఈ 6వ మాసం అంతా ఏమాత్రం నేను ఎక్కడ జారలేదన్నోళ్ళు హల్లెలూయా. నాకు వినపట్లేదు. మనిషి జారుడు మెట్లు 4. ఈ ఆరంభంలోనే జారకుండా ఉండాలంటే జారే వారి కొరకు ఎవరు కనిపెడుతున్నారు? ఆ అమ్మాయి పని అయిపోయింది, ఆ అబ్బాయి పని అయిపోయింది, ఆ ఫ్యామిలీ పని ఎప్పుడో అయిపోయింది. ఎందుకంటున్నారు? వాళ్ళు జారిపోయారు కనుక, వాళ్ళు పతనావస్థలోకి వచ్చారు కనుక. దేవుని నుండి జారిపోవటం, సంఘము నుండి, సహవాసం నుండి జారిపోవటం, ప్రార్థన అనేటువంటి బీజం నుండి పడిపోవటం, వీళ్ళంతా పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు. పడిపోయిన దేవదూతలను దేవుడు అక్కడే అంటిపెట్టి మీరు ఇక్కడే ఉండను అని చెప్పలా. బిలాములోకి తీసుకెళ్ళి, అంటే అగాధము అడుగులేని ప్రాంతంలో ఈ దేవదూతలు బంధించబడ్డారు. దేవతలు కాదండి, దేవదూతలు బంధించబడ్డారు. తేజో నక్షత్రమా చెప్పాలి,
వేకో చుక్క నువ్వెట్లు ఆకాశం నుండి కింద పడితివి, దేవుని పర్వతమునకు ఎక్కిపోదని అనుకుంటేవి కదా. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేశాను. కాబట్టి నీకు నాకు అంగుళం మీద గ్యాపు. ఓ దేవుడా, అసలు నేనే ఈ సింహాసనం మీద కూర్చుంటాను అన్నాడు లూసిఫర్. లూసిఫర్ స్నేహితులు ఇక్కడ ఎవరు ఉంటే హల్లెలూయా. మీకు అర్థమైంది కనుక స్తోత్రం. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. అది లూసిఫర్ అంటే అర్థం ఏంటి? నేను, అందరికంటే నేనే, అన్నిట్లో నేనే, నాకంటే ఎవరో లేరు. అసలు నేను తలుసుకుంటేనా, అసలు నేను మాట్లాడితేనా, అసలు నేను నోరు తెలిస్తేనా, ఇదంతా లూసిఫర్ వర్గం అన్నమాట. ఇలా చేసినటువంటి వాళ్ళు ఎప్పుడూ బండ మీద నిలబడలేరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే దేవుని దగ్గర చేతులు ఎత్తాలి. ప్రార్థన చేయటానికి మందిరానికి వెళ్ళాడు, ఇద్దరు మందిరానికి పోయారు. ఆ మందిరంలో నుంచున్నటువంటి వాడు ఒక అతనేమో తలెత్తడానికి ధైర్యం జాలక బిక్కుబిక్కుమంట కూర్చున్నాడు, అక్కడే నుంచున్నాడు. మరొకడు ఏమన్నాడు? ఇతని కంటే నేను 2 మార్లు వారానికి చెప్పమ్మా. నువ్వు 5 సార్లు ఉంటున్నావా? అసలు నీ మైక్ ఎందుకు పట్టుకుని అనుకుంటున్నావా? పట్టుకుంటే మంచిది, నీకు మంచి రోజులు వచ్చునుగాక. ఆమెను చెప్పండి. అది వాక్యం చెప్పేవాళ్ళు ఎంతో, వాక్యం చదివి అందించే వాళ్ళకు కూడా ఫలితాలు. కోత కోసిన వాళ్ళకి మాత్రమే కాదు, క్యారేజీల దగ్గర కాపలా ఉండే వాళ్ళకి కూడా అదే జీతం. వాక్యం చెప్పినా, సేవ చేసినా, పాటలు పాడినా, ఏదైనా సరే ప్రతి పనికి జ్యోతిర్మయుడు అయిన దేవుడు జీతం ఇవ్వటానికి నీ పక్షాన అక్కడ రాసి పెడతాడు. ఇదిగో ఇది ఫలానా వాళ్ళ రేఖ, లేక ఫలానా వాళ్ళ షెల్ఫ్, దీనిలో ఉంచండి, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుంటారులే అని పెడతారు. మరి నా షెల్ఫ్లో ఏమి ఉన్నాయో నాకు తెలియదు, వెళ్తే కానీ చెప్తాను, చెప్పడానికి లేదు అక్కడే. ఆమెన్. మీ పక్కన వాళ్ళని అడగండి, మీ షెల్ఫ్లో ఏమేమి ఉన్నాయి అక్కడ. ఇక్కడ కాదు, ఇంటికాడ ఏదో దాచుకొచ్చేవారు, అది జబ్బాక లేనిపోయింది. పరలోకంలో నీ క్రియలను బట్టి కాలు జారని వారి కొరకు అక్కడ దాచిపెట్టాడు. కూర్చోబెట్టి అక్కడ దాచిపెట్టాడు. అది ఎప్పుడు వస్తుందండి అంటే, ఇక్కడ కాలు నిలదొక్కున్నప్పుడు, జారిపోకుండా నిన్ను నీవు కాపాడుకున్నప్పుడు, అంత చివరి వరకు అంతవరకు సహించిన వాడే రక్షణ పొందును. ఆమేన్. దానియేలు గ్రంథంలో ఉన్నది 12 చివరిలో, అంత్యం వరకు నిలకడగా ఉన్న ఎడల కాలాంతమందు నీ వంతులో నిలుస్తావో. వంతులో నిలిచేవాళ్ళు, ఫలితాలు పొందేవాళ్ళు, పరలోక షెల్ఫ్లో జీతాన్ని తీసుకునేటువంటి వాళ్ళు ఎవరండి అంటే, చివరి వరకు నిలబడే వాళ్ళే, కాలు జారకుండా కాపాడుకునే వాళ్ళే. స్తోత్రం. ఎన్ని ఆశలు చూపించినా, ఎన్ని అడియాశలు ముందు వచ్చి తీసుకొచ్చినా యోసేపు కాలు జారకుండా కాపాడుకున్నాడు. అర్థమైపోయిందా మ్యాటరు? యోసేపు ఏం కాపాడుకున్నాడు? కాలు జారకుండా కాపాడుకున్నాడు. అందుకని ఐగుప్తు దేశంలో నా తర్వాత నువ్వేన అబ్బాయి అన్నాడు రాజుగారు. ఆ స్థాయి ఐగుప్తు రాజైన ఫరో పిల్లలకి ఇవ్వాల. వారసత్వ హక్కు ఎవరికి వచ్చింది? నిలబడ్డవాడైనటువంటి యోసేపుకే వచ్చింది. స్తోత్రం. పడిపోయిన ఎదురు తిరిగిన అబ్షాలోముకు రాలేదు, సొలొమోనుకు మాత్రమే వచ్చింది. అలాగూ ఎవరైతే నిలబడతారో, బండ మీద తన పాదాలు నిలదొక్కుంటారో, మానవ జీవితంలో కష్టము, నష్టం, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, వేదనలు, బాధలు, ఎన్ని కూరలు ఉప్పు కారంలాగా అన్నీ మామూలు, ఎన్ని కామనే. ఇదేంటి, నేను ఎందుకు బాధించబడాలి? నీ కుటుంబానికి వేసిన కంచి ఎలకాలం ఉండదు. యోబు కుటుంబానికి దేవుడే కంచేశాడు, దేవుడే కంచి తీశాడు, దేవుడే వృద్ధినిచ్చాడు, దేవుడే వృద్ధిని అంతం చేశాడు. చూసారా? అదేంటయ్యా విచిత్రంగా ఉందంటారా? పడితే నువ్వు చెడ్డదానువు, చెడ్డవాడు కాదు. పడిన వారిని లేపటానికి దేవుని చెయ్యి రెడీగా ఉంది. అందుకు కారణం, నీ కాలు జారకుండా, నువ్వు పడిపోకుండా నిలబెట్టుకోవాలి. ఈనాడు యువతరమే కాదండి, ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక విషయం చూశాను. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఆయనకి 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఆమెని ప్రేమించాడు. హలో, ఎన్ని సంవత్సరాలు అంటే
మునిమనవ సంతానమే కదా 70 అంటే, కాస్త తొందరగా పెళ్ళి అయితే పిల్లలకి. ఈమెను నేను ప్రేమించాను, ఈమెను పెళ్లి చేసుకుంటానని అప్పీల్ పెట్టాడు. దాన్ని కుటుంబస్తులు వాళ్ళు వీళ్ళు యాక్సెప్ట్ చేసి రకరకాల అన్నాళ్ళు అన్నారు, తిట్టేవాళ్ళు తిట్టారు. కాలు జారకుండా ఇటువంటి రైట్ వేలో వెళ్ళడం తప్పేం కాదు. తోడు కావాలి మనిషికి. అర్ధరాత్రిగా లేచినప్పుడు కాస్త పలకరించే దిక్కు ఉండాలి. చెప్పండి, ఉండాలా లేదా? దిక్కు ఉండాలి. పాపం ఆ మానవుడు ఎన్ని బాధలు పడ్డాడు. అందుకనే అన్నాడు, నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, ఈమెకి ఎన్ని 60 సంవత్సరాలు, 10 సంవత్సరాలు డిఫరెంట్ ఉన్నా ఆమె నన్ను ఇష్టపడింది, నేను ఆమెను ఇష్టపడ్డాం, అందుకనే ఒకటైపోయామన్నాడు. తప్పేం లేదు. కాలు జారకుండా మనిషి నిలదొక్కోవడానికి, 10 మందిలో తల ఎత్తుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాలకి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. కానీ కాలు జారే వారి కొరకు మాత్రం తిరస్కారం రెడీగా ఉంటుంది. నిలబెట్టుకోకుండా, నిలబడకుండా కాలు జారిన వారి పరిస్థితి మొట్టమొదటిది. సామెతల గ్రంథంలోనికి రండి. దానికి ముందు రోమాపత్రిక 3:1-19. సామెతలు 1వ అధ్యాయం తీసుంచండి. సామెతలు 1:16, రోమా 3:1. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? సున్నతి వలన ప్రయోజనం ఏంటి? ప్రతి విషయమందును అధికమే. ఆమె అక్కడ ఆగుదాం. తర్వాత 19వ వచనం. ప్రతి నోరు మూయబడినట్లును, ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఆమేన్. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటతోనే క్లుప్తపరచబడి ఉంది. సారాంశం, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించు. తిట్టాలా, ప్రేమించాలా? ప్రేమించాలి. నీ పొరుగు వారిని దర్శాలు దశాజ్ఞలన్నీ సారం దాంట్లోనే ఉంది. కానీ కృప ఏం చెప్తుంది అని అంటే, బండ మీద నిలబడరా బాబు అని చెప్తుంది. నీకు ధర్మశాస్త్రం ఉన్నా, ఆస్తి అంతస్తులున్నా, హోదాలున్నా, ఎడ్యుకేషన్ ఉన్నా, ఏ రకమైన కళలున్నా, ఏదున్నా సరే, క్రీస్తు అనే బండ మీద నువ్వు ఎల్లప్పుడూ నిలబడితే ఏ పరిస్థితి వచ్చినా సరే, పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపు నేరదు. ఉన్నవైననో రాబో ఉన్నాయి. అది ప్రభుత్వాలైనా, ఏదైనా కష్టమైనా, ఏదైనా నష్టమైన, ఆకలైనా, దప్పికైనా, హీనతైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు నేరదు. నిజంగా నువ్వు నిలబడగలిగితే క్రీస్తు అనే బండ మీద పరిస్థితులు ఎట్లా ఉన్నా, ఆటుపోటులు ఎదురైనా, నిందులు అపనిందులు ఎదురైనా ఒక యోబు వలె నిలబడగలుగుతావు. స్తోత్రం. ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, తీసుకెళ్ళిపోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. ఇది నిలబడే వాళ్ళు చెప్పేటువంటి బలిష్టమైన, బలమైన మాట. అదే పడిపోయే వాళ్ళు, జారిపోయిన వాళ్ళు చెప్పే మాట ఏంటి అని చూస్తే, యెహోవా ఏమాయినని అందరూ. నీ వైపు చూస్తున్నా మాకేం కలిగింది? గిద్యోను అంటాడు, దేవుడు సహాయం చేశాడని మా పితరుల మాటలు ఏమైనాయి? ఈ అమ్మోనీయులు వచ్చి మా మీద పడుతున్నప్పుడు దేవుడు ఏమయ్యాడు అని రకరకాలుగా గిద్యోను చాలా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా స్పష్టంగా తన దగ్గరకు వచ్చి తన ద్వారానే, తనతోనే మాట్లాడటం మొదలుపెట్టాడు. గిద్యోనా లేగు, యెఫ్తా లేగు అని ఇద్దరిని కూడా ప్రేరేపించి ప్రజల దగ్గరికి నడిపించాడు. పడిన వారు లెగవాలనే ఆలోచన ఉంటే, బండ నుండి జారిపోయిన వారు మరలా బండ మీదకి రావాలనే ఆశ మనలో నీళ్ళు ఉంటే, తప్పకుండా ఆ దేవుని చెయ్యి మరలా బండ మీదకి లాక్కొస్తుంది. ఆమేన్. బొట్లో నుంచి పడిన చేప నీళ్ళలో ఎలా కలిసిపోద్దో, దేవుని ప్రేమ లేని వాళ్ళు, దేవుని భయం లేనటువంటి వాళ్ళు లోకంలో కలిసిపోతారు. ఈ కలిసిపోయిన వాళ్ళు మళ్ళా ప్రార్థనలోకి వస్తారా, మళ్ళా ప్రార్థన చేస్తారా అంటే చెప్పే అవకాశం ఎంత మాత్రం లేదు. చాలా భక్తిభాగంతో నడిచిన వ్యక్తులు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు అయిన తర్వాత అనివార్య కారణాలను బట్టి ఈ ఊళ్ళోంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. వారు ఉద్యోగ రీత్యో, వ్యాపార రీత్యో అని వెళ్ళారు.
కొన్నాళ్ళు మాత్రం ఫోన్ టచ్లో ఉన్నారు. అయ్యా బాగున్నారా, ప్రైజ్లాడ్. ఇక ఆ తర్వాత చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్. నీ ఫోన్ అవతల వాళ్ళు స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే చేశారో, ఎప్పుడైతే నీతో మాట్లాడలేదో అప్పుడు మనకు కాస్త ఆలోచించాలి, అసలు వీళ్ళు బండ మీద ఉన్నారా లేదా. తర్వాత ఫోన్లు చూస్తూ ఉంటే ఏంటో ఆడి పేరు నాకు తెలియదు కానీ దాంట్లో ఒక బొమ్మ కనపడింది ఫోన్లో. ఆ బొమ్మ ఎవరిదంటే నేను రక్షణ ఇచ్చినటువంటి బాప్తిజం పొందిన బిడ్డ కుటుంబాందే. ఎక్కడా దొరకదు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఇందులో బొట్లు పెట్టుకున్నారు. ఆయన గారు ఇది ఇట్టేసుకున్నాడు, ఏమాలో నామాలు, ఈయన ఇంత బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు అర్థమైపోయింది నాకు, బొట్లు పెట్టుకున్నాడంటే బండ మీద లేడు, నామాలు పెట్టుకున్నాడంటే సంఘ విశ్వాసంలో లేడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నా ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఇక ఇదంటారు చూసారా, సిగ్గిడిసి పద్దాక ఫోన్ చేసేవాడిని. మరి మన సిగ్గు లేదుగా, ఏసు రక్తమే అంటే ఎందుకు, పద్దాక రాని వాళ్ళ కోసం మాట్లాడటానికి, ప్రార్థన చేయటానికి, మారతారేమో వస్తారేమో అనే ఆశ. ఆనాటి నుంచి ఈనాటి వరకు సుమారు 8-9 సంవత్సరాలు అవుతుంది. ఈనాటి వరకు కూడా అసలు టచ్లో లేరు. విజయవాడలో తిరిగినా సరే ముఖం చూపించలేదు. ఏమో వాళ్ళ బలహీనతలు ఏమన్నాయో, వాళ్ళ ఆశలు ఏమై ఉన్నాయో కానీ మొత్తానికి దీని అర్థం ఏంటంటే బండ మీద నుంచి కాళ్ళు కిందకు జారినాయి. పెళ్లి చేస్తాం, కోడలు తీసుకొస్తాం, వచ్చిన తర్వాత మారద్దులేండి. మారత్తాం చెప్పండి, మారతం అంటారు చూసారా, ఏం చేస్తే ఎవడు తెలుసు. మారిన వాళ్ళే, బండ మీద ఉన్నవాళ్ళే జారిపోయే రోజులు. అందుకని కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది, తాను నిలుచున్నాను తలంచుకున్న ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. నేరం మోపువాడు తిరుగుతున్నాడు, గర్జించేవాడు తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదామా అని తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరు సాక్ష్యం చెప్పారా వచ్చే వారం పట్టుకుందాం, ఎవరు నిలబడ్డారా వచ్చే నెలలో పట్టుకుందాం, ఎవరు ముందుకు వచ్చారా వాళ్ళని పతనం చేద్దాం, వాళ్ళ కాళ్ళు ముందల జారకూడదాం అని ఎదురు తిరుగుతున్నాడు. దివా రాత్రుల్లో నిద్రాహారాలు లేకుండా నిన్ను పతనం చేయడానికి శత్రువు తిరుగుతున్నాడు. అందరూ చేతులు ఎత్తి యేసు రక్తం చెప్పండి, గట్టిగా చెప్పండి. గుడ్, భలే చెప్పారుగా. ఏ రక్తం చేయం? మీ తాత రక్తం కాదు, మా బాబు రక్తం కాదు, ఎవరి రక్తం? యేసు రక్తం. యేసు రక్తం చెప్పండి, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఆమేన్. అందుకని మనం ఎల్లవేళలా కూడా దేవుని నామాన్ని స్మరించాలి. తర్వాత చూడప్పుడు జారిపోయిన పాదాలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో సామెతల గ్రంథం 1:16, 139 కీర్తన 3వ వచనం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. ఎక్కడ పరిగెత్తున్నాయి? కీడు చేయటానికి. మేలు చేయటానిక, కీడు చేయటానిక? కీడు చేయటానికి. బండ మీద ఉన్న పాదాలు కీడు చేయగలుగుతాయా? దావీదును వచ్చి తన దగ్గర వాళ్ళు అన్నారు, వీళ్ళు నేను కుక్క అంటున్నారు, చీచి పొమ్మను కుక్కలాగా సంబోధిస్తున్నారు, నువ్వు గనక సెలవిస్తే వాళ్ళ మెడ మీద తల లేకుండా చేసేస్తాం, తల తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం అన్నాడు ఒక వచ్చి. అప్పుడు దావీదు ఏమన్నాడు? కృపలేని రోజుల్లో యెహోవా దావీదును తిట్టమని ఆజ్ఞాపించాడేమో, తిట్టినేరా బాబు అన్నాడు, అంతే. బండ మీద నిలబడ్డ వాళ్ళు అన్నిటినీ సహిస్తారు. సహించిన వారమైతే ధన్యులము. ప్రైజ్ ది లార్డ్. సహించిన వారి కొరకు పరలోకంలో గొప్ప స్థానం ఉంది. బండ మీద నిలబడ్డ వాళ్ళు ఎప్పుడూ కూడా కీడు చేయాలనుకోరు. కారణం ఏంటి? దేవుని భయం ఉంటుంది. దేవుని భయం లేని వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళే కావచ్చు, రక్షణ బాప్తిసం పొందిన వాళ్ళే కావచ్చు, సాక్ష్యం చెప్పేవాళ్ళే కావచ్చు, క్రమం తప్పకుండా బలలో పాలుభాగస్తులు అయ్యేవాళ్ళే కావచ్చు. కానీ దేవుని భయం లేనటువంటి వాళ్ళు ఏమి చేయటానికి వెనకాడరు. ఈ మధ్యకాలంలో ఒక సర్వేలో ఒక వార్త చదివాను. వారు సర్వే చేసి క్రీస్తు కొరకు ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది నిలబడతారు సంఘంలో, కుటుంబంలో, సమస్యల్లో, పరిస్థితుల వ్యతిరేకతలో అని వాళ్ళు సర్వే చేస్తే 2 సంవత్సరాల్లో 100 మంది మీద సర్వే చేస్తే 15 మంది మాత్రమే నిలబడ్డోళ్ళు దొరికారు వాళ్ళకి.
అంటే ఎంతమంది పోయారు? 85 మంది పతనావస్థ. బూతులు మానలేదు, ఊత పదాలు మానలేదు, అబద్ధాలు మానలేదు. చేసే క్రియలు మందిరంలో ఒకటి, బయటికి వెళ్తే ఒకటి. జారిపోయిన పరిస్థితుల్లోనే నేడు క్రైస్తవ వ్యవస్థ ఉందని వారి సర్వేలో తేల్చి చెప్పేశారు ఆఖరికి. అందుకనే ప్రభు అన్నారు కదా, మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల్లో దూషించబడుతుంది. నిలబడే వాళ్ళు పటిష్టంగా నిలబడితే, బండ మీద నిలబడి జారకుండా నిలబడగలిగితే ఎవ్వరూ నీ మీద ఏలు పెట్టి చూపించరు, హేళన చేయరు, నిలబడతారు. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉన్నాడు. బాప్తిస్తం ఇచ్చి యోహాన్ని టచ్ చేయడానికి భయపడిపోయారు తెలుసా? ఏమన్నారు? అతడు ప్రజలందరూ అతన్ని ప్రవక్తగా ఎంచినందువలన హేరోదు భయపడిపోయాడు. అతని జోలికి వెళ్ళొద్దు అనుకున్నాడు. హేరోదు కుమార్తె నాట్యం ఆడి రాజును సంతోషపరిచింది కనుక ఇచ్చిన మాట ఏం కాదనలేక, వద్దు అనలేక, చేయలేక సరే అన్నాడు. అంతేగాని ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయపడిపోయారు. ఎందుకని? జనులు అతన్ని ప్రవక్తని ఎంచినందుచేత. ఆమేన్. అలాగూ నిన్ను చూసి ఆ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఆ బిడ్డ జోలికి వెళ్ళకూడదు, ఆయన జోలికి వెళ్ళకూడదు, దేవుని గురించి మనం అందరికి విమర్శించకూడదు అనేటువంటి భయము ఇతరులకు కలగాలంటే నిలబడేవాళ్ళు కావాలి. నీ పాదాలు బండ మీదే నిలబడాలి. బండ మీద నిలబడితే ఎప్పుడైనా ఎక్కడైనా జారిపోయే ప్రమాదం ఉంది. ఇది బురద గుంట కాదు, రోడ్లు కాదు, రహదారులు కాదు. జీవితం అనేటువంటి రహదారులో ఎప్పుడైనా నువ్వు పడిపోతావు. అందుకని మొట్టమొదటి జారుడు మెట్టు కాళ్ళ దగ్గర నుంచే బిగినవుద్ది. నీ కాళ్ళు జాగ్రత్త. పక్కన వాళ్ళు చెప్పండి, ఏమనుకోకుండా. నన్ను జాగ్రత్త అంటావు, మెట్లు దిగి అనపాకండి. కాళ్ళు అంటే ఏంటి? దాని క్యారెక్టర్ చెప్పండి, జీవిత విధానం, నీ భక్తిభావం, శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి. అలా కాపాడుకోని వాళ్ళ పాదాలు నిలబడవు గనక, జారిపోయారు గనక కీడు చేయటానికి వారి పాదాలు పరిగెత్తున్నాయి. ఒకటి, పడిపోయి పతనానికి పరిగెత్తున్నటువంటి కీడు చేసే పాదాలు, వారు నిలబడలేకపోయారు. నెంబర్ 2, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం, 17, 27వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. ఆమేన్. ఒకటి, కాళ్ళు. చెప్పండి అందరూ. కాళ్ళు. ఈ కాళ్ళు బండ మీద నిలబడినంత కాలం ఏ పరిస్థితి వచ్చినా సరే మోషే వలెనో లేదు మన పితరుల వలె నిలబడగలుగుతారు. యోసేపుని తీసుకుందాం. యోసేపు ఫలించే కొమ్మ అని రాయబడింది ఆదికాండంలో. ఆ రెమ్మలు వ్యాపించి, గోడను వ్యాపించి, దూరంగా వ్యాప్తి చెందినాయి. ఇసాకు ఆ దేశమందున్న వాడై 100 ఫలం పొందెను. తండ్రి చంపుతానంటే అలాగే కట్ల మీద పడుకున్నాడు. కత్తి ఎత్తాడు, కత్తి దిగుతుంది, ఏమిటని ఎదురు తిరగలేదు. అన్ని విషయాల్లో ఇస్సాకు లోబడ్డాడు కనుక 100 సంవత్సరాల ఫలితాలు పొందటానికి యోగ్యుడయ్యాడు. స్తోత్రం. ఈ రీతిగా ఇక రెండోది చూస్తే నోరు. ఒక మాట అంటారు, నోరు మంచిది అయితే. గట్టిగా చెప్పరే మైక్లో. ఊరు మంచిది అవుతుంది. గట్టిగా చెప్పమ్మా. ఊరు మంచిది అవుతుంది. గుడ్. అంటే సంఘం అంతా మంచిదే. మంచిది. కానీ చెప్పరేంటి? నువ్వు ముందు ఏం మాట్లాడుతున్నావో వెనక్కి కూడా అదే మాట్లాడాలి. నువ్వు ముందు మాట్లాడే మాట మనుషులు వింటున్నారు, నువ్వు వెనక మాట్లాడే మాట మనుషులు వినకపోయినా దేవుడు వింటున్నాడు అన్ని చోట్ల కూడా. అందుకనే ఆడి తప్పుటకు నువ్వు నమ్మిన దేవుడు నరుడు కాడు. అందుకని మాట్లాడుట యందు అతను అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో చూస్తే ఎదిరించలేకపోయారు స్టెఫన్ని. అతను జ్ఞాన సంపన్నుడు. అతని నోటి మాటలు సులభమాన్ చూస్తే ఆయన జ్ఞానవచనములు వినుటకు జనులు తండోపతండాలుగా చేరి వచ్చారట. నోరు మంచిది కావాలి. ఏ డాక్టర్ గారు అయితే పేషెంట్తో నీకేం పర్లేదయ్యా, పర్లేదు, నేను ఉన్నాను కదా, ఈ మందులు వాడుగా తగ్గిపోద్ది అన్నాడు, ఆ డాక్టర్ గారి యొక్క మధురమైన వాక్కును బట్టి ఈ పేషెంట్ ఆదరణ పొందుతాడు. నీకే వచ్చిందా, ఎవరికి రాలే, ఇట్లా ఏమో దైవాధీనం అన్నాను అనుకోండి, ఆ మాత్రలు మింగుకున్నాను, ఇంటికి రాకుండానే గుండె ఆగిపోతాయి. అంతేనా? నోరు మంచిది అవ్వాలి.
వాక్శుద్ధి ఉంటే బ్రతుకులు శుద్ధీకరించబడతాయి. కొందరు నోరు తెరిస్తే చాలండి బండబూతులే. ప్రార్థన చేస్తున్నావు, ప్రభు బలలో పాల్పొందుతున్నావు, నీ నోట్లోంచి ఎందుకు బండబూతులు వస్తున్నాయి? నీ నోరు శుద్ధీకరించబడకపోతే జారుడు మెట్లు జారిపోతావు ఎప్పుడైనా సరే, అంతే. అందుకనే తమ నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. 17-27 వచనంలో చూడండి. సామెతలో 17. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు. ఎలా మాట్లాడాలట? మితముగా మాట్లాడు. మితం అంటే ఏంటి? కొంచెం. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇదివరకు ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఏమన్నామంటే వసపోసారంటారా బాబు నేను అనేవాళ్ళు. చిన్నప్పుడు ఏం పోసేవాళ్ళంట? వస అనేది పోసేవాళ్ళంట. అదొక తీర్థం లాంటిది. వసపోసిన పెట్టలాగా వాగుతూనే ఉంటాం. కొందరు కీయకుండానే తిరిగేటువంటి జంతువులాగానో పక్షిలాగానో టాయిలాగా అబద్ధం మాట్లాడుతూనే ఉంటారు. కదిలిస్తే ఎంపు కంప, అంతే. నీ దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను. కొద్దిగా ఉండవాలంటే ఎప్పుడు మౌన వ్రతంలో ఉండమని కాదు. కావలసినంత వరకు మాట్లాడితే దేవుడు నీకు కావాల్సిన ఇస్తాడు. విస్తారమైన మాటలు మాట్లాడితే దానిలో దోషం చాలా దొర్లుకుంటూ వస్తుంది. అందుకని తమ నోటిని కాపాడుకున్నవాడు తన్ను కాపాడుకుంటాడు. ఎంత భక్తి జీవితంలో ఉన్నా, ఎంత అనుభవంలో ఉన్నా సరే, మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథము 106:33 వచనంలో, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. కాని మాట, కాని పనులు, కాని దేశము, కాని చోట, కాని మాట. కాని మాట ఎక్కడి నుంచి పలుకుతారు? తమ నోటితో కాని మాట పలికెను. ఏమన్నా మోషే బండబూతులు తిట్టాడంటే కాదండి, ద్రోహులారా అన్నాడు. దేవుడు దాన్నే తప్పుగా రికార్డులో చేర్చేశాడు. నా ప్రజలను పట్టుకొని ద్రోహులా అంటావా? మనం అనుకుంటాం నేనేం మాట్లాడా అంటాం. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నాడు మహాకవి. చేసిన తప్పు ఒప్పుకోరు. నేనేం మాట్లాడాను అసలుకి? నీ ఊత పదాలే తప్పు, నీ నోటి నుంచి వచ్చిన దుర్భాషలే తప్పు. ఇవన్నీ జారుడు మెట్టు. రెండో మెట్టు పేరేంటి? నోరు. నోరు మంచిది కాకపోతే చాలా ఇబ్బంది. కొందరు మామూలుగా తిడతారండి, మరి కొందరు ప్రార్థనలో తిడతారు. తెలుసా మీకు? ప్రార్థన చేసేటప్పుడు తిడతారు. ఓ చోట నేను కూర్చున్నాను, దైవజనులు అన్నారు ప్రేరేపణ గలవారు ప్రార్థన చేయండి అన్నారు. ఇక్కడికి 470 కిలోమీటర్ల దూరంలో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆ ఊరు ప్రేరేపణ గలవారు ప్రార్థన చేయండి అనగానే ఆ సంఘంలో ఒక అమ్మ వెంటనే ప్రార్థన ఎత్తారు. మైక్ లేదు కాబట్టి బతికిపోయారు జనం. మైక్ లేకుండా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ నోరే ఒక మైకు. అంత పెద్ద నోరు దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. ప్రార్థన అందుకోవటం. అయ్యా, కపట సహోదరుల్లోకి తీసుకొచ్చినని పెట్టావయ్యా. ఏ సహోదరులు? నెహెమ్యా గ్రంథంలో, తర్వాత గలతీ పత్రికలో మాటలు ఉన్నాయి. కపట సహోదరుల్లో నన్ను పెట్టావయ్యా, అయినా నా భక్తి నేను ఎట్ట కాపాడుకున్నాను నీకు తెలుసు అయ్యా. ఇది అంటారా అమ్మ పుట్టిల్లట అన్నట్టుగా దేవుడి దగ్గర అన్నీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మన పుస్తకం ఆయన దగ్గర ఇప్పక్కర్లా. మన బ్రతుకు ఎప్పుడో ఇప్పి పెట్టాడు అక్కడ. వాని క్రియలు చొప్పున అన్నట్టుగా రాయబడింది. చెప్తూ 10 నిమిషాలైనా ప్రార్థన ఆమీన్ చెప్పట్లా. ఇక అయ్యగారు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఆయన ఒక ఏం లేదు పాపం లేదు కానీ ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఇదేంటి ఇటు చేస్తామంటే అమ్మ ఆపండి అని ఎందుకు చెప్పట్లేదు ఈ అయ్యగారు అనుకున్నా నేను. చెప్తే మళ్ళీ అంతా ఆపేస్తుందేమో ఆమె. మరి అటువంటి పరిస్థితులు ఉన్న సంఘాలు ఎప్పుడూ కూడా జారిపోయే పరిస్థితులు ఉంటాయి. నిలబడే స్థితిలో ఉండవు. ఒక సంఘం ఉందంటే దైవజనుడు యొక్క ఆధ్వర్యంలోనే నడవాలి. ఎవరికి వాళ్ళు పెత్తనాలు చేస్తే అందరూ జారు బండల మీదే ఉంటారు. నాయకుడు ఏం చెప్పారో అందరూ కూడా అది వినే స్థితిలో, అనుసరించే స్థితిలో ఉంటే జారిపోకుండా నువ్వు కాపాడబడతావు. స్తోత్రం. ఈ పావుగంట అరగంట దరిదాపు చేసింది ఆమె ప్రార్థన అంతా ఇతరులను పొడవటమే. సరే ఆమీన్ చెప్పింది. ఆమీన్ చెప్పిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఎవరన్నాడు చూస్తే ఆమె కూర్చున్న స్థలం ఖాళీగా ఉంది. ఇక ప్రార్థన చేసినది లేదు, ఇక మందిరం లేదు, నేను చెప్పే వాక్యం వింటలే, ఇక వెళ్ళిపోయింది ఇంటికి. అంటే అమ్మ ఇవాళ నా కుతి
తిట్టేశా ఎవరిని? మామూలుగా తిట్టాక టైం దొరకట్లా, అందుకని ప్రార్థనలో తిడతారు. అందుకనే నోరు జాగ్రత్త. ముగింపు ప్రార్థన చేస్తే వాక్యం కొరకే చేయాలయ్యా, ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నాను, ఇలా ఉంటానయ్యా యేసునామములో ఆమేన్. వాక్యానికి ముందు ప్రార్థన చేస్తే ఈరోజు నాతో మాట్లాడయ్యా, మీ దాసుని మా తండ్రితో మాట్లాడు, నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటానయ్యా అనాలి యేసునామములో ఆమేన్. అంతేగాని సందు దొరికింది కదా, అవసరం దొరికింది కదా, లేక అవకాశం దొరికింది కదా అని అంటే కుదరదు. నీ నోరు నీ స్వాధీనంలో ఉంటే ఎప్పుడు జారిపోకుండా ఉంటావు. ప్రార్థన ముగించేటప్పుడు ఆమీన్ అనగానే అందరూ ఆమీన్ అనాలి, కానీ అమ్మ అనకూడదు. అర్థమైందా? ఈ రీతిగా ఇక తర్వాత అనుకున్నా, ఈమె ఎప్పుడు ఎక్కువ రోజు నిలబడదో, ఎప్పుడో ఈ బండి జారి పడిపోద్ది అనుకున్నాను. అలాగే మరలా వెళ్ళిన తర్వాత ఎదర కూర్చున్న వల్ల వెనక్కి వెళ్ళిపోయింది. నేను అనుకున్నా కదా ఈ బండి ఆగేది కాదు, ఇక జారుడు మెట్లు ఎప్పుడూ జారిపోద్ది. అలాగే వెనక్కి వెళ్ళిపోయింది. 400-500 మంది సంఘంలో ఈమె ఇసిరి వేసినట్టుగా ఎక్కడో కూర్చుంది వెళ్ళి. ఆరంభం నుండి ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కార్యక్రమానికి సపోర్ట్ చేయగలిగిన ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు, కానీ ఎవ్వరూ ఆమెను లెక్క చేయట్లే. ఇక ఎందుకని? ఏ మంచిది కాదు, నోరు మంచిది కాదు, ముఖం మీద తిడద్దే. నేను ఆమె కలిసి ఇంకా కొందరు ఉన్నారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి ఆ రోజుల్లో కార్లు బట్ట ఏమి లేవు గట్ట, అందుకని సిటీ బస్ ఎక్కాం ఆ ఊళ్ళో. ఈమె ఎక్కేటప్పుడు ఒక అబ్బాయి, ఆ రోజు ఇది స్త్రీలు ఇది పురుషులని ఉండేది కాదండి, ఎటు పడితే ఇటు ఎక్కేవాడు, వచ్చి దబుక్కున ఈమెను తోసేసి పైకి ఎక్కాడు. అంతేనండి, నేను అక్కడే ఉన్నాను, నా కళ్ళతో చూశాను. ఒక్క లాగు లాగింది. మనిషి కాస్త బలంగానే ఉంటుంది పొట్టిగా ఉన్నప్పుడు, కానీ గట్టి మనిషే, ఏమనుకోబాకండి, గట్టి మనిషే. ఒక్క లాగు లాగండి, ఈ చెయ్యి ఇట్టా ఉంది, అసలుకి ఎన్ని చేపలు తిందో కానీ ఇట్ట పెట్టి కోటిందండి బాబు. ఎవరు? నన్ను కాదు, ఆ ఎక్కిన అబ్బాయిని. ఆ వ్యక్తి ఏమనలేక, ఈ ఆడ మనిషి కదా, తిరిగి కొట్టలేక అట్టాగా చూస్తా, ఏంటాంటీ అన్నాడు. ఏంట్రో? నేను నీకు ఆంటీనా? నేను సిగ్గుతో తల ఉంచుకుని పక్క తిరిగా. ఏంట్రా బాబు, వీళ్ళతో పాటు బస్సు ఎక్కారండి. నేను ఇప్పుడు వీళ్ళ ముందు నన్ను నిలబడి వాక్యం చెప్పాలా? ఇదేంటి, ఏం బతికిది అనుకున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిదానంగా కూర్చున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందండి. 2 అంతస్తుల భవనం, పెద్ద భవనం ఉంది. అయ్యా కూర్చోండి అయ్యా, ప్రభు స్తోత్రం, దేవుడు ఈరోజు మా ఇంట్లోకి వచ్చేసాడయ్యా అంది. నేను అటు ఇటు చూస్తున్నా, ఎక్కడ ఉన్నాడా అని. ఉంది, మీలోనే ఉన్నాడయ్యా. మీరు యవనస్తులు, ఆ రోజుల్లో అసలు 40 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నాను. మీరు యవనస్తులో దేవుని దూతలాగా మా ఇంట్లోకి వచ్చారయ్యా, దేవుడు ఎంత గొప్పవాడన్నా. అమ్మా, మాటలు మాత్రం స్వీట్లలాగా ఉన్నాయి, బుద్ధులు మాత్రం కషాయంలాగా ఉన్నాయి. ఈ కషాయం బుద్ధులతో ఏం సాధిస్తావు తల్లి? పెద్ద కొడుకు పెళ్లి చేస్తే పెద్ద కోళ్ళు వచ్చి ఈడ్చి గుద్దితే కింద పడింది ఇవి. మరి అంతేగా, చిన్న కొడుకు పెళ్లి చేసింది, చిన్న కొడుకు ఇంజనీరు, పెద్ద కొడుకు కూడా ఇంజనీరే. ఆ రోజుల్లోనే మంచి చదువులు చదువుకున్నారు. పెద్ద కోళ్ళు అంది, ఈతో పాటు నేను ఉన్నాను అందంతే. ఏది మంచిది కాదు? నోరు మంచిది కానప్పుడు ఎవరు నీతో ఉంటారు? నోరు మంచిది కావాలి, కాని మాట పలికెనం. నోరు తట్టుకోలేక మోషే కాని మాట పలికాడు గనక ఏం పోగొట్టుకున్నాడు? పొందబోయే స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. నువ్వు కళ్ళతో చూస్తావే కానీ నీవు దానిలో అడుగుపెట్టి ప్రవేశించలేవు. చూడు, చివరికి వెళ్ళి చూసుకోపో అన్నాడు. అంతే. 40 సంవత్సరాల అనుభవం అంతా కూడా ఒక్క నోటి మాటతో పోగొట్టుకున్నాడు. జారిపోయాడు మోషే. మీ నోరు జాగ్రత్త. వాళ్ళు నీకు అన్యాయమే చేశారు. అలెగ్జాంద్రు వాడైనా కంచరవాడు కీడు చేశాడో అయినను ప్రభువు అతని క్రియలను బట్టే ప్రతిఫలం ఇచ్చును అన్నాడు పౌలు. కానీ పట్టురండ్రా, కత్తికి కండ తీసేద్దాం, కొట్టేద్దాం, పుసికేద్దాం, చంపేద్దాం అన్నాడా? పగ తీర్చుట దేవుని పని. నీ నోరు నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే దేవుడు పరలోక ద్వారాలు విప్పి నీ ఇంట్లో కుమ్మరిస్తాడు. నోటి వల్లే తెచ్చుకునేదంతా, నోటి మాట వల్లే. ఉడికేదాకా ఆగుతారంట. హలో చెప్పరే, ఉడికేదాకా ఆగుతారంట, ఆరేదాకా ఆగరు. మరి ఏం చేసా? ఏ ఊర్లో ఉండా? ఆరేదాకా ఆగరు. పెట్టాల్సిందే, చేయాల్సిందే.
దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది, దాన్ని పొందేంత వరకు నీ నోరు కాపాడుకో. ఆమేన్. ఇక 3వ మెట్టు చూద్దాం. 3వ మెట్టు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20-27 వచనాలు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం తీసుకొచ్చండి. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని, నయమాను తీసుకుని వచ్చిన వాటిని చేత్తో తీసుకోవడానికి నా యజమానుడు, నా నాయకుడికి మనస్సు లేదు గనుక యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును. తీసుకునే చేతుల, కళ్ళ, కాళ్ళ, చేతులు, గట్టిగా చెప్పండి. చేతులు. దేవుడు మనకిచ్చినటువంటి అవయవాలు ఇవి. పంచేంద్రియాలు దేవుడు ఇచ్చినట్టుగానే కొన్ని అవయవాలు స్పష్టంగా ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చారు. దానిలో 3వది ఏమిటి? గట్టిగా చెప్పండి. చెయ్యనండి. చేతులు, చెయ్య. నయమాన్ తీసుకోలా. ఒకవేళ తీసుకుంటే ఇది బ్యాడ్గా వినపడద్దేమో, నువ్వు బాగుపడ్డందుకు నయమాన ఎంత ఇచ్చావు ఆయన ఎలీషా గారికి అని అడుగుతారు. నేను ఇన్ని కోట్లు ఇచ్చాను అని చెప్తాడు. ఒకవేళ ఇన్ని కోట్లు నేను ఇచ్చుకోలేను కాబట్టి నా బతుకు ఇంతే అని ఇంకొకళ్ళు బలహీనంగా ఉండి బలహీనం అయిపోతారేమో, అందుకనే నేను ఇది తీసుకోను అని చెప్పాడు. ఈ వచ్చినోడు కాస్త మట్టి తీసుకుని ఆ నీళ్లు తీసుకుని పోయాడు, అంతే. ఇక వెళ్తా ఉన్నప్పుడు ఈ నయమానికి వచ్చిందండి, గెహాజీకి వచ్చింది. నేను వెళ్ళి తీసుకుంటాను, ఆయనకేం జ్ఞానం లేదు అసలుకి, ఏంటి పరిస్థితి ఏంటి, నేను తీసుకుంటాను అనుకుని ఎవరు రాని వాళ్ళని వచ్చాడని చెప్పాడు, అడగని వాళ్ళని అడిగానని చెప్పాడు. నా ఏలినవాడు నేను అడిగి తీసుకురమ్మన్నాడు, మా ఇంటికి కొందరు వచ్చారు వాళ్ళకి ఇవ్వటానికి తెమ్మన్నాడు అడుగుతాడు. వెళ్ళాడు. ఆయన చాలా సంతోషంతో అంతెంతురా బాబు రెట్టింపు తీసుకోమన్నాడు. చేతులు చాపి నాయకుడు దైవజనుడు ఏదైతే వద్దు అన్నాడో అదే చేతులతో పట్టుకున్నాడు. చేతులు జారిన పరిస్థితి. ఈ చేతులేనండి మంచి చేసినా చెడు చేసినా. చాలామంది ఉద్యోగాలు కోల్పోవటానికి ఈ చేతులే. మీ పక్కన వాళ్ళు అడగండి, అవునా నిజమా? హలో, జీతం తీసుకునే చేతులు కాదు. జీతం రాయల్టీగా బల్ల మీద పెట్టి తీసుకుంటాం, కానీ అది కాకుండా బల్ల కింద చేతులు పెట్టేది ఏమంటారు? ఇప్పుడు అర్థమైందా? అది అలా గనక చేస్తే దురదృష్టవశాత్తు అధికారులు దానికి సంబంధించిన నాయకులు కనుక వచ్చి కిక్కు అనిపించారనుకోండి, తర్వాత నీకు కిక్కు అనకుండా పడిపోతాం, అంతే. ఏమనిపిస్తారు? ఫోటో తీసినా, మాట్లాడినా, లేక వీడియో తీసినా ఈ వ్యక్తి లంచము తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇక ఏ మాన్యాలు అంటారు? ఏదో మాన్యాలు అంటారులేండి, అంతే. తీసుకెళ్ళి ఎక్కడో ఈ చేతులు, నీ చేతులు శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండి ఇంటికి వెళ్ళంగానే సబ్బుతో కడుక్కుంటాను అనబాకండి. ఈ సబ్బుతో బొగ్గుతో కడుక్కుంటే పోయేది కాదు. ఇది అంతరాత్మను కడుక్కోవాలి. ఆత్మీయ చేతులు ఆత్మీయంగానే ఉండాలి. ఆమేన్. నేను తీసుకుంటాను అనుకున్నాడు, దాని ఫలితం ఏమైంది? 27వ వచనం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి. ఆమేన్. నీకును నీ సంతతికిని. చేసింది ఒకడు, పొందింది కుటుంబస్తులంతా. సంతతి అంటే పిల్లలే కావచ్చు, మనవ సంతానమే కావచ్చు, అందరికి ఇదే కలుగుతుందన్నాడు, అంతే. ఆ సమయమందే అతడు తెల్లని కుష్టు కలిగి ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆరోగ్యంతో ఉన్నవాడు ఈ చేతులు చేసినటువంటి పనిని బట్టి, జారిపోయిన దాన్ని బట్టి వానికి పోయిందే వీనికి వచ్చింది. తర్వాత యెహోషువ గ్రంథం 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. నేను చూసి ఆశించి తీసుకున్నానంటే చేతుల కాళ్ళ? చేతులు తీసుకున్నా. అది చూసి ఆశించి తీసుకున్నా. లక్షల మంది ప్రజలు పోరాడుతూ ఉంటే హాయి వారి మీద యుద్ధంలో జయం పొందలేకపోయారు. నాయకుడైన యెహోషువ కిందపడి ఏడుస్తాడు, అయ్యా
యుద్ధం బాగానే చేస్తున్నారు, అందరూ నిలబడ్డారు, ఎందుకు రక్తపాతం జరుగుతుంది? ఇటువైపు ఉన్న సైనికులు, సేవకులు అనేక మంది చచ్చిపోతున్నారు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, ఇశ్రాయేలీలో పాపము దాగి ఉంది, దాన్ని తీసి బయట పడేస్తే కానీ వీళ్ళకి విజయం కలుగుద్దన్నాడు. అప్పుడు సీటీ వేస్తే అది ఆకాను పేరు మీద వచ్చింది. తీసుకొచ్చారు. ఎందుకు చేశారు ఆ బాబు అంటే ఏం చెప్తాడు? నేను ఆశించానో తెచ్చుకున్నాను అంతే, నా గుడారము మధ్యలో గొయ్యి తీసి పాతిపెట్టి తెచ్చుకోండి పని అన్నాడు. ఆకాను బతికాడా? బతికి బట్టకట్టాడా? చచ్చిపోయాడా? కన్నవారి ముందే, అందరి ముందే కూర్చోబెట్టమ్మా, ప్రజలందరి ముందే రాళ్లతో బతుకుండగానే కొట్టగా రాళ్ల దెబ్బలకు హతమైపోయి చచ్చిపోయాడు. ఒక రోగిష్ఠుడైపోయాడు, ఇంకొకరు ప్రాణాన్ని కోల్పోయారు. అంటే జారిన పరిస్థితిది. నువ్వు ఎక్కడ నిలబడ్డావో నిలబడటానికే ప్రయత్నం చేయి. నీకు ఏది తక్కువ వద్దు. నీ జానిడి పొట్టకు దేవుడు 4 మెతుకులు తగ్గించడో. ఆమెన్ చెప్పండి. ఏ పొట్టకి? జానిడి పొట్టకి నీకు ఏమీ తక్కువ అవదో, దేవుడు నిన్ను పోషిస్తాడు. అందుకని 3వ మెట్టు చేతులు. ఈ చేతులు దేవుని వైపు ఎత్తాలి. ప్రతి స్థలమందు పురుషులు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెను. మీ చేతులు దేవుని వైపు ఎత్తవలెను. ఆమేన్. దేవుని వైపే మనం చేతులు జాపాలి, దేవుని వైపే మనం చేతులు ఎత్తాలి. జారిపోయే పరిస్థితి మనకు ఉండకూడదు. జారిపోయిన వాళ్ళు చేతులు ఎత్తినా ఏమెత్తినా సరే వాళ్ళ ఫలితాలు మాత్రం పొందలేరు. స్తోత్రం. తర్వాత 4వది ఆఖరిది, ఆదికాండం 3వ అధ్యాయం 6వ. పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, నే జారిపోకుండా పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. తర్వాత ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం తీసుంచండి. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనదియు. దేనికి అందమైంది? కన్నులకు అందమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని దగ్గర పెట్టి చదువమ్మా. వివేకమిచ్చు రమ్యమైనది అని ఉండుట చూచినప్పుడు ఆమె అక్కడ ఆగుదాం. కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు. చూసేది కళ్ళ, చేతుల? కళ్ళు. గట్టిగా చెప్పండి. కళ్ళు. మన కళ్ళు అన్నీ చూస్తున్నాయి కదా. ఇవాళ యువతరం పడిపోవటానికి, అనేక మంది విశ్వాస జీవితంలో పతనం అవటానికి ఈ 4వ మెట్టు చాలా కారణం. చూశాను, ఆశించాను. బజార్లో వెళ్ళేటప్పుడు సినీ వాల్ పోస్టర్లు కనపడతాయి. అబ్బా, ఈ పోస్టర్ చూస్తేనే ఎట్లా ఉంది చెప్పండి. సినిమా చూస్తే ఇంకెట్ట బాగుంటుంది. అప్పుడు మీలో కొందరు అంటారు, అయ్యా సినిమా థియేటర్కి వెళ్తే టికెట్ కొనుక్కోవాలి, మా ఇంట్లోనే థియేటర్ ఉందంటారు మీలో కొందరు. అంటారా? ఉంటారా? అంటారు అంతే. ఆదివారం నాడు స్పెషల్ థియేటరు, శనివారం నాడు ఇంకో థియేటరు, ఇక రోజు థియేటరే. ఏ కేబులు అమ్మా చెప్పండి? ఏ కేబులు? అంతే. ఒక అయ్యగారికి ఫోన్ చేశాను, విపరీతంగా దాంట్లో ఏదో వినపడుతున్నాయి. సర్లే ఈయన ఎత్తట్లేదు ఫోన్ అని ఆ ఇంటికి వెళ్ళాను. చాలా దగ్గరే లే కానీ ఊళ్ళోనే, విజయవాడలోనే వెళ్ళాను. ఈయన భార్య అందరూ కూడా ఆ టీవీ బజార్లో పెట్టారు. ఇంటి ముందు వాకిల్ ఉంది, ఇటు రోడ్డు ఉంది. ఆ టీవీ బయట పెట్టారు. బయట పెట్టి వీధి సువార్తలాగా టీవీ పెట్టారు. టీవీ పెట్టి అక్కడ కొట్టుకుంటా ఉంటే కొట్టు అంటున్నాడు ఈయన. ఆమె కూడా ఇద్దరు కూర్చొని కాఫీయో టీయో తాగుతా ఆహా అంటున్నారు టేటేట. నేను వచ్చింది కూడా గమనించలేదు. విన్నారా? వచ్చింది కూడా గమనించలేదు. ఒక పావుగంట సేపు నుంచుని అసలు వెళ్ళకూడదు నేను అటువంటి టైంలో, కానీ అవసరం, అది అవసరాన్ని బట్టి వెళ్ళాల్సి వచ్చింది చాలా కాలం క్రితంలే. నేను దాన్ని చూడంగానే ఆయన
తబ్బిబ్బులాడిపోతూ అట్ట చేస్తూ అయ్యగారు ఏం లేదు దీంట్లో విశ్వాసం నేర్చుకుంటున్నాను అన్నాడు. ఏమి నేర్చుకుంటున్నాడు? దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటూ విశ్వాసం నేర్చుకోవటం కాదు. ఆమె ఎంప్లాయీ, ఈయనేమో ఆయన ఆల్రౌండర్, ఈయన. అది సంగతి. అది ఏ సినిమాలో చెప్పనా అంటున్నాడు. నాకెంతలే బాబా. కాదయ్య గారు, అప్పు చేసి పప్పుకోడు అన్నాడు. ఇంకోడు అప్పు చేసి పప్పుకోడు, అలా చేస్తే ఏమవుద్దో ఏంటో అని నేను ఆత్మీయ పాఠం నేర్చుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. నువ్వు ఏ పాఠం నేర్చుకుంటే నాకెంతలే, నువ్వేనా ఆత్మీయ బిడ్డవా, లేక నా సంఘానికి వచ్చేవాడువా, నువ్వు ఆల్రౌండర్గా తిరిగేవాడు, నువ్వు నా గురించి నాకెందుకులే బాబా అని మనసులో అనుకుని, సర్లే నేను ఫలానా పని మీద వచ్చాను, ఏంటి ఆ విషయం చెప్పేసి మెదలకుండా వచ్చేసాను. దేవుని బిడ్డలారా జాగ్రత్త, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి. టీవీలో చాలా వస్తాయి, అవి చూసుకోవచ్చు. కొన్ని సినిమాలకే అంకితమైనటువంటి బిడ్డలు మార్పు చెందుదురుగాక. చూడాలని ఆశ కలిగితే నీ కన్ను వాటి మీదకి వెళ్తే ప్రసంగి గ్రంథంలో చూడండి ఏమన్నారో. సొలొమోను 2వ అధ్యాయం 19వ వచనం. వాడు జ్ఞానము గలవాడై ఉండెను, బుద్ధిహీనుడై ఉండును, అది ఎవరికి ఆగమ్మ చెప్తాను. ప్రసంగి గ్రంథం 10వ వచనం, 2:10. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నేను అవి గట్టిగా చదువమ్మా. అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఏవి? నా కన్నులు ఆశించినవి. కన్నులు ఆశించిన కళ్ళు అనుభవం ఏం పోయింది? కళ్ళు. కళ్ళు. ఆమె కళ్ళు కొన్నిసార్లు నీ కంట్రోల్లో కూర్చోబెట్టిన నీ కళ్ళు పంపించండి, వెళ్ళిపడు తొందరగా. కళ్ళు ఆశించిన దాన్ని నీ కళ్ళు కొన్నిసార్లు గుర్రానికి కళ్ళి వేసినట్టుగా కళ్ళి వేయాలి. ఆమేన్. ఎందుకని? మనిషి దేన్నైనా తప్పించుకుంటాడు కానీ కళ్ళు తిప్పుకోలేరు. స్త్రీలైతే బట్టల షాపుకో లేకపోతే నగల షాపుకో ఇంకెక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ఆ కళ్ళు అట్టాకి వెళ్తూ ఉంటాయి. మన ఇస్తేరు కొంద కదా, నేను కొనలేకపోయాను, ఆ ఇస్తేరు కొంద కదా, ఆ మార్తమ్మ కొంద కదా, నేను కొనలేకపోయాను, ఈరోజు ఎట్టైనా కొనాల్సిందే. కళ్ళు ఆర్పకుండా ఇష్టమైన వాటిని, ఇష్టమైన వాటి మీద, ఇష్టమైన వారి మీద, ఇష్టమైన దాని మించి కళ్ళు తిప్పుకోవటం అనేది ఒక కళ. చెప్పండి, నిజంగా చెప్పండి, కళ కాదా? ఒక కళ. ఒక ఆయనకి స్వీట్లు అంటే బాగా ఇష్టం. అందులో స్వీట్లలో ఎర్రగా డిజైన్గా కనపడేది ఒకటి ఉంటుంది. అమ్మా నీకు కూడా అదే ఇష్టమా? జాంగ్రీకి కాస్త రంగేసి అలా పెట్టి అప్పుడే తయారు చేసి వచ్చింది. ఈయనకేం ఫ్యాక్టరీ అధ్యక్షుడు. ఏ అధ్యక్షుడు? ఫ్యాక్టరీ అధ్యక్షుడు అనండి. ఫ్యాక్టరీ అధ్యక్షుడు, ఫ్యాక్టరీ నెంబర్ కాదు, అంటే మోస్ట్ సీనియర్ అనమాట. ఫ్యాక్టరీ అధ్యక్షుడు. అది చూడంగానే మనసంతా లాగేస్తుంది. అటు ఇటు చూసాడు, ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా అని. నేను ఎప్పుడైనా అట్టికే తినాలంటే మా అమ్మాయి ఎందో లేదు చూస్తా, ఇక్కడే ఉందా చెప్పాకండి. అప్పుడు చూసి అట్టికే కనపడితే లోనికి తీసుకెళ్ళి దాచేస్తుంది, నాన్నగారు తింటారు అని. ఎప్పుడైనా తింటే తప్పు లేదు లేదా తల్లి, తింటాను లేవాడంటే అప్పుడు పాపం పాస్టమ్ గారు జాలి మీద అమ్మ సగం ఇవ్వలే తల్లి అంటే అప్పుడు ఆ సగం తెచ్చి నాకు ఇస్తుంది. స్తోత్రం. అంటే అప్పుడప్పుడు తినాలి, అది తప్పేం కాదు. జాంగ్రీ కూడా బాగా ఇష్టం. తింటా నవ్వులుతూ ఉండి ఇప్పుడే మీకు నీళ్ళు ఊరుతున్నాయా, కరకరలు ఆడుతున్నట్టుగా, లోనకు స్వీట్ వెళ్తున్నట్టుగా, జ్యూస్ వెళ్తున్నట్టుగా ఉంటుంది కదా. నీకు ఏదేది ఇష్టమై ఉంటుందో నీ కళ్ళు వాటిని ఆశిస్తాయే. అర్థమైందో? నాతో పాటు ఫ్యాక్టరీ కలిగిన యజమాని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. ఒకసారి చెప్పాను, 4 చక్రకేళీలు తిన్నాడు, ఇంతంత లావి. బందరు లడ్లు అంటారు, లావి చేస్తారు, అటువంటి లడ్డు, పెద్ద లడ్డు ఒక్కడే తినేశాడు. వాళ్ళు పెట్టారు, వాళ్ళ మర్యాద కోసం వాళ్ళు పెడతారని నువ్వు తినాలా ఏంటి? అవి తినకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండాలి. నా కళ్ళు నా కంట్రోల్లో ఉన్నాయి అన్నవాళ్ళు అల్లేలుయా. నీ వల్ల కాదు. నిజంగా చెప్పండి, ఓ పిల్లలు, మీ కళ్ళు మీ వల్ల ఉన్నాయా, కంట్రోల్ ఉన్నాయా? ఉండవు, అంతే. ఉడుకు రక్తము ఉరకలు వేస్తుంది, పాపము చేయమని
పాపము చేయమని పరుగులు తీస్తాయి. దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు బండ మీద నిలబడగలిగిన వాళ్ళు మాత్రమే. ఆమేన్. నేను దేశమును దిట్టపరచుటకు, ప్రాకారములను పాడు చేయకుండా దిష్టపరచడానికి బద్దలైన ప్రాకారపు సందుల్లో నిలవగలిగిన వాడు ఎవరు అని ఎంత విచారించినను హెస్కేలు గ్రంథంలో ఉంది. ఒక్కడైనను కనిపించలేదు. నిలబడేవాళ్ళు కళ్ళును కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఆదాము అక్కడ ఉంటే అవ్వ కంట్రోల్ చేసుకోలేకపోయింది. తాను తింది, తాను చెడ్డ కూత అన్నట్టుగా యజమానికి ఇచ్చింది ఆదాముకి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత చూస్తే నా కళ్ళు ఆశించిన దేనిని అవి చూడకుండా అభ్యంతరపరచలేదు. నీ కళ్ళకి కంట్రోలింగ్ లేదు. ఎవరి కళ్ళైనా అంతే. నీకు ఇష్టమైన దాని మీద కళ్ళు అలా వెళ్ళినాయి అంటే అంతేనండి. ఇక ఆ కళ్ళు తిప్పుకోవడం అనేది దేవుని అనుగ్రహం తర్వాత జరుగుద్ది. అది ఒక కళ. నీ కళ్ళు నీ కంట్రోల్లో ఉండవు. సొలొమోను అలా కంట్రోల్ చేసుకోలేకపోయాడు కనుక 6 100 మంది భార్యలు అయ్యారు. ఆఖరికి ఎంతమంది? 1000 మంది 100? మీ ఊళ్ళో 1000 మంది అంటారా? సరే, మా ఊళ్ళో 100 మంది అంటారు. మీరు చెప్పండి. హలో, ఎంతమంది? 100 మంది. 100 మంది. అసలైన భార్య కోసం ఒక నగరం కట్టించాడు. నువ్వు ఇక్కడ ఉండవమ్మా అన్నాడు. ఆమె ఆ నగరంలో ఉంటూ ఉంది. ఈయన గారు ఈయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నాడు. పాపం ఎక్కడున్నాడు మహానుభావుడు? మాట్లాడబాగండి ఆయనతో. ఇక ఆమె ఈ రీతిగా ఎందుకైందిరా బాబు సొలొమోను అంటే ఆఖరికి ఏమన్నాడు తెలుసా? వ్యర్థము వ్యర్థం వ్యర్థం అనండి అందరూ. వ్యర్థమో వ్యర్థమో అనండి గట్టిగా. వ్యర్థము 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 వ్యర్థం వ్యర్థము వ్యర్థము గట్టిగా. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సమస్తం వ్యర్థం. భూమి మీద మనుషులు చేయుచున్న ప్రతి పని వలన కలిగిన ఫలితం ఏమిటి? వ్యర్థము. అందరూ చెప్పండి. వ్యర్థము వ్యర్థము. మన బ్రతుకు వ్యర్థము, జీవితం వ్యర్థము, అన్ని వ్యర్థం, అన్ని వ్యర్థం. ఈరోజు బిర్యానీ చేసుకున్నాను, 10 రోజుల వరకు అదే తింటే ఉంటావా? పరిగెత్తడమే. 3వ రోజు 36 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తిన్నానుకోండి, తర్వాత నిన్ను ఒకటి తీసుకెళ్ళాలి. అంతే. వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి, ఎప్పుడు ఏది తినాలి అదే తినాలి, ఎప్పుడు ఏది చూడాలి అదే చూడాలి. అప్పుడు మాత్రమే జీవితాలు సార్థకం అవుతాయి. సొలొమోను అలా చేశాడు. ఆఖరి మాట చూడండి ఇప్పుడు సామెతల గ్రంథంలో 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను. నీ కన్నులో ఇటు అటు చూడక సరిగాను. నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ కన్నులు అటు ఇటు చూడక. నువ్వే పని మీద వెళ్ళావు అదే పని చేసుకో. నువ్వే పని మీద వెళ్తున్నావు ఆ పని మీదే నీ మనసు పెట్టవు. మనసు అనేది యుద్ధరంగం. నీ కళ్ళను నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. ఈ కంట్రోల్ చేయాలంటే బండ మీదే మనం నిలబడాలి. శ్రమ అయినా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉన్నవైనా రాబోవైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు అనే నమ్మకంతో ఇన్ని పరిస్థితులను రానివ్వండి, నేను నా దేవుడు. ఒకసారి యాలరికి గారు, నేను పొద్దున్నే వాక్యం చెప్పొచ్చాను గుంటూరులో. ఈయన రాత్రికి రావాలి. ఆర్ఆర్కే మూర్తి గారు. ఆయన గురించి ఒక మాట విన్నాను. గుంటూరు జిల్లానేగా, పెరంగపురం దగ్గరలో ఊరు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. మిషనరీలకి ఇంగ్లీష్ నేర్పించడానికి ఆ రోజుల్లోనే ఆ కుటుంబం బాగా ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు కనుక ఈయన వాళ్ళకి తెలుగు నేర్పించడానికి ఇంగ్లీష్ పండితుడిగా అక్కడికి వెళ్ళాడు. అందుకు ఏం చేయాల్సి వచ్చింది? బైబిల్ చదవాల్సి వచ్చింది, కొత్త నిబంధన. అది చదివి వాళ్ళకి తెలుగు నేర్పిస్తూ ఉంటే ఆ వాక్యమే ఈయన్ని పట్టుకుంది. ఈయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఇక స్తోత్రం. బంధువులు వెళ్ళేశారు. ఇదేంట్రా, అదేంటో నువ్వు జంజం వేసుకున్నటువంటి వాడు, ముక్క చుక్క ముట్టుకున్నటువంటి వాడు, ఆ ముట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తావా నువ్వు? రకరకాలుగా చేస్తున్నా సరే ఒకటే మాట అన్నాడు, నేను పోయేంత వరకు నేను నా ప్రభు అనందరూ. నేను నా ప్రభు, నేను ప్రభువుతో నడుస్తా, ప్రభువు నాతో నడుస్తాడు అన్నాడు. అదే ద్వేయంతో భార్య వ్యతిరేకించిన, తర్వాత పిల్లలు వ్యతిరేకించిన అందరిని ఆయన మార్గంలోకి నడిపించాడే తప్ప ఈయన మాత్రం ఆ మార్గంలోకి వెళ్ళలేదు.
బండ మీద నిలబడండి, దేవుడు నీతో నిలబడతాడు. 4 జారుడు మెట్లు. ఒకటి మెట్టు ఏంటి? కాలు. ఎవరి కొరకు కనిపెడుతుంది? తిరస్కారము కాలు జారు వారు కొరకు కనిపెడుతుంది. నీ కాలు జారకుండా, నీ క్యారెక్టర్ డ్యామేజ్ అవ్వకుండా నీ శరీర అవయాలను నువ్వు కాపాడుకోవాలి. ఒకటి కాలు, 2 నోరు. కావలసినంతవరకే మాట్లాడు. వ్యర్థమైన వాటి ఎందు మాట్లాడొద్దు, వ్యర్థమైన బూతులు మాట్లాడొద్దు, ఊత పదాలు మాట్లాడొద్దు. 3వ మెట్టు చేతిలో. కాని దాన్ని పట్టుకున్నాడు ఎవరు? ఆకాను. తర్వాత ఫస్ట్ గెహజీ. వీరిద్దరూ సాధించింది ఏమీ లేదు, పతనావస్థ. 4వ వాళ్ళు కళ్ళు. నా కళ్ళు ఆశించిన దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరపరచలేను. నీ కన్ను మంచిదే. కన్ను వెలుగైతేనట దేహమంతా వెలుగవుద్ది. కన్ను చీకటైతే దేహమంతా చీకటి అయిపోద్ది. మన కన్నులు స్పష్టంగా దైవాన్ని మనం చూడాలి. దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. అందరూ తల్ల వంచండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండ పైన నన్ను నిలిపి. అందరూ కళ్ళు మూయాలి. పిల్లలు పైన కింద అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. ఈ 6వ మాసంలో చివరి పునరుత్థానంలో సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ ప్రేమించి కాపాడి క్షేమంగా నడిపించారు. ఈ 28వ రోజు వరకు కూడా భద్రపరిచారు. ప్రియులారా, జారిపోయే ప్రమాదం ఉంది. తాను నిలుచున్నాను తలంచుకునే ప్రతివాడు పడిపోకుండా కాపాడుకొనవలెను. నీ శరీరం నీ స్వాధీనంలో ఉండదు. నీ కళ్ళు, చేతులు, కాళ్ళు నీ స్వాధీనంలో ఉండవు. అందుకని ప్రభువా నన్ను నిలబెట్టు. గడిచిన 6వ మాసంలో 27 రోజులు నిలబెట్టావు. 7వ మాసం అంతా నిలబెట్టు. ఆయన నీ సన్నిధిలో నేను బలంగా నిలబడాలి. బండ మీద నుంచి జారకుండా బండ మీద నా కాళ్ళు నిలదొక్కోవాలి. ప్రభువా నన్ను బలపరచవా, నీ సాక్షిగా నిలబెట్టుకో. నా సాక్ష్యాన్ని నేను కోల్పోకుండా ఉండాలయ్యా. నీ సన్నిధిలో నిలిచేవాడిగా వారిగా ఉండాలని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రేరేపణ గలవారు